ఈ సమ్స్ అన్ని ఫార్ములాస్ వాడకుండా లాజికల్ గా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. మీకు అర్థం కాకపోతే అడగండి. సో నేను 99% ఫార్ములాస్ వాడకుండా లాజికల్ గా సాల్వ్ చేస్తాను ప్రతి సమ్ కూడా. ఇది IBPS PO మెమరీ బేస్డ్ పేపర్ 3rd అక్టోబర్ జరిగిన పేపర్. చూడండి ఫస్ట్ క్వశ్చన్, ఎ మ్యాన్ ఇన్వెస్టెడ్ ఎ సమ్ at a certain rate of interest on simple interest at a certain rate ఎంతో తెలీదు, and he got 60% more amount after 8 years. 8 years అంతా 60% more వచ్చింది. If he invests 9,600 at the same rate of interest on SI, then find the total interest you would get after 4 years. Simple question. So మనకి చూడండి ఫస్ట్ కేసులో తీసుకుంటే 8 years లో ఎంత వచ్చింది? 60% వచ్చింది. అంటే 1 year కి ఎంత వస్తుంది? 60/8 కదా 1 year కి. 8 years లో 60% అంటే 1 year కి ఎంత అవుతుంది? 60/8 ఎంత అయింది? 7.5%. ఇది SI. ఒరిజినల్ కేసులో ఇంట్రెస్ట్ ఎంత? 7.5%. రెండో కేసులో చూడండి 9,600 ఇన్వెస్ట్ చేశాడు, కానీ ఇంట్రెస్ట్ రేట్ తెలియదు, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఇయర్స్ ఎన్ని? 4 years. సో సెకండ్ కేసులో 4 years లో 7.5% పర్ ఇయర్. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది చెప్పండి? 30%. మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి? 9,600 లో 30% ఎంత? అంతే. ఫార్ములాస్ ఏం చూడకండి, యూజ్ జస్ట్ కామన్ సెన్స్. 2880 30 into 90 వేసుకోండి. ఫస్ట్ 2700 వస్తుంది. 30 into 6 180 కలిపేస్తే 2880. అంతే, ఇంకేం లేదు ఇందులో. PTR/100 గట్రా రాయాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించాల్సిన విధానం ఏంటి? 60% మోర్ అంటే అర్థం ఏంటి? అసలు ఎలాగూ 100% అనుకుంటే దానికి ఏం యాడ్ అవుతుంది? వడ్డీ ఒకటే కదా యాడ్ అవుతుంది. వడ్డీ ఎంత యాడ్ అయింది? 60% యాడ్ అయింది. ఎన్ని సంవత్సరాల్లో 60%? 8 years లో. 8 years లో 60% కాబట్టి 1 year లో ఎంత అని క్యాలిక్యులేట్ చేసాం. సో దిస్ ఈజ్ యువర్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సెకండ్ కేసులో అసలు ఇచ్చాడు 9,600 అని, వడ్డీ రేట్ ఎంతో చెప్పలేదు, కానీ సేమ్ అన్నాడు. సో కాబట్టి 7.5% మళ్ళీ కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ చేసి ఎన్ని సంవత్సరాలు? 4 years. 1 year కి 7.5% అంటే 4 years కి ఎంత అవుతుంది? 30% అవుతుంది. 30% అనేది వడ్డీ. దేనిపైన? ఈ అసలు పైన. 9,600 మీద 30% వేస్తే వచ్చేస్తుంది. అడిగింది వడ్డీయే కదా, ఇంట్రెస్ట్ మాత్రమే అడిగారు కాబట్టి. ఈజ్ ఇట్ క్లియర్? సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, అన్ని చాప్టర్స్ కూడా వితౌట్ యూజింగ్ ఫార్ములే మనం చేయాలి. ఫార్ములాస్ అనవసరంగా మన బ్రెయిన్కి ఒక బడ్డెని తప్పితే ఉపయోగం లేదు. ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పీస్ఫుల్గా ప్రశాంతంగా చేసేయచ్చు. సో ఐ మూవింగ్ ఆన్. ఇది అర్థమైందా కాలేదా? ఎనీవే గైస్, ఎస్, సాయిరామ్, ఎస్. ఇంకా అదర్స్? డౌట్ ఉంటే అడగండి ఎవరైనా. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. సో మూవింగ్ ఆన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, చదవండి క్వశ్చన్. A is 40% more efficient than B. Both together can complete a work in 9 days. క్వశ్చన్ లో తప్పు వచ్చింది, క్వశ్చన్ తప్పు రాసింది అమ్మాయి. సో బేసికల్గా ఇది 9 కాదు, 9 3/8 days. ఓకే, ఇక్కడ తప్పు ఉంది. If A works for first 5 days alone and remaining work was completed by B, then in how many days total work will be completed? Simple question, very very simple question. ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది, whenever you see percentages, the way I approach percentage questions, percentages ని నేను జనరల్ గా ఫ్రాక్షన్స్ కింద మార్చుకుంటాను. 40% is nothing but 2/5. అంతేనా? ఏం చెప్పాడు? A is 40% more efficient than B. సో బిని రెఫరెన్స్ గా తీసుకుందాం. సో B 5 అనుకోండి. B 5 అనుకుంటే A 40% మోర్ అంటే 5కి 2 పాయింట్లు ఎక్కువ. 40% అర్థం ఏంటి? 100కి 40 ఎక్కువ. 100కి 40 అంటే 5కి 2. సో B 5 అయితే A ఎంత అవుతుంది? 7 అవుతుంది. అర్థమవుతుందా? సో మనం Aని 7x అని తీసుకోవచ్చు, Bని 5x అని తీసుకోవచ్చు.
ఇలా మనం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇది ఏ, ఇది బి, ఇది ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు? 9 3/8 డేస్. 9 3/8 అంతా 8 9 72, 72 ప్లస్ 3 75. 75/8 డేస్ లో చేస్తారు. ఏ ప్లస్ బి కలిపి 75/8 డేస్ లో చేస్తారు. సో టైమ్ అండ్ వర్క్ లో బేసికల్ గా మనం ఏం చేయాలంటే టోటల్ వర్క్ ని ఎస్యూమ్ చేసుకుంటే బెటర్. ఎస్యూమ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్రాక్షన్స్ లేకుండా ప్రశాంతంగా అయిపోతుంది. సో 75/8 తో తెగిపోయే నెంబర్ ఏంటి? వాట్ ఈస్ దట్ నెంబర్ దట్ గెట్స్ డివైడెడ్ బై 75/8? 75 కదా. సో టోటల్ వర్క్ ని నేను 75 యూనిట్స్ అనుకుంటాను. 75 యూనిట్స్ ని రోజుకి 75/8 డేస్ లో చేస్తే ఒక రోజులో ఎంత చేసినట్టు? 75 యూనిట్స్ ఆఫ్ వర్క్ ని 75/8 డేస్ లో చేశారు. అంటే ఒక రోజులో ఎంత చేసినట్టు? బై వేసేయండి. 75/8 ఎంత అవుతుంది? 8 డేస్, 8 యూనిట్స్. అర్థమవుతుందా? టోటల్ వర్క్ ని నేను 75 అనుకున్నాను. 75 ఎందుకు అనుకున్నానంటే ఇక్కడ ఉండే నెంబర్స్ తో ఏ నెంబర్ అయితే తెగిపోతుందో ఆ నెంబర్ తో అనుకుంటాను. నా ఇష్టం, నేను ఏదైనా అనుకోవచ్చు. 150 అనుకోండి, మీ ఇష్టం వచ్చింది అనుకోండి. కానీ 75/8 తో తెగిపోవాలి. సో 75/8 తో తెగాలంటే 75 తో తెగాలి. 75/8 డేస్ లో 75 యూనిట్స్ అయ్యింది. ఒక యూనిట్ ఒక డేస్ లో ఎంత అవుతుంది? 75/8 ఇంతే కదా. యూ విల్ గెట్ 8 యూనిట్స్. అంటే ఏ ప్లస్ బి టుగెదర్ కలిపి చేసే పని అంతా 8 యూనిట్స్. మనం ఏ 7x బి 5x అనుకున్నాం కదా. సో టోటల్ ఎంత అవుతుంది? 12x. 12x ఈక్వల్ టు 8 యూనిట్స్, x ఈక్వల్ టు 2/3. ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వస్తే ఐ మూవ్ ఆన్. x ఈక్వల్ టు 2/3 కాబట్టి ఏ ఎంత అయింది? 14/3. బి ఎంత అయింది? 10/3. ఏ 14/3, బి 10/3. ఈ స్పేస్ లో చేసేద్దాం. ఏ 14/3, బి 10/3 కాబట్టి నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి. ఏ వర్క్స్ ఫర్ 5 days. ఫస్ట్ 5 days ఏ పని చేశారంట. ఫస్ట్ 5 days చూడండి. ఈ 5 days ఏ మాత్రమే పని చేశాడు. నెక్స్ట్ ఎన్ని రోజుల్లో తెలియదు. ఇది బి పని చేశాడు. టోటల్ వర్క్ అయిపోయింది. టోటల్ వర్క్ ఎంత? 75. మనం 75 యూనిట్స్ అనుకున్నాం కదా అజంప్షన్. సో టోటల్ వర్క్ 75 కాబట్టి ఫస్ట్ 5 days 5 ఇంటూ ఏ ఒక రోజులో ఎంత చేస్తాడు? 14/3. 5 ఇంటూ 14/3 ఎంత? 70/3. ప్లస్ బి ఒక రోజులో ఎంత చేస్తాడు? 10/3. 10/3 ఇంటూ డి. 10/3 ఇంటూ డి ఈక్వల్ టు 75. సో ఈ 3 ఇటు తీసేసి అటు పంపించేయండి. ఇంటూ 3 చేసేయండి. ఇక్కడ కొట్టేసి ఎంత అయింది ఇప్పుడు? 225. ఓకేనా? ఇప్పుడు స్పేస్ తక్కువ ఉంది, ఇక్కడ వాడతాను. 10d ఈక్వల్ టు 225 మైనస్ 70 ఎంత అయింది? 155. సో d ఈక్వల్ టు 15 1/2. ఇదంతా 15 1/2. అడిగింది ఏంటి? టోటల్ వర్క్, సారీ టోటల్ హౌ మెనీ డేస్ టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. ఏ తీసుకున్న 5 days ప్లస్ బి తీసుకున్న 15 1/2 days, మొత్తం ఎంత? 20 1/2 days. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. అర్థమైతే సే క్లియర్, అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదో అడగండి. వెరీ సింపుల్, అన్ని ఈజీ క్వశ్చన్స్, ఏవి కష్టంగా లేవు. ఫటఫటఫట చేసుకుంటే అన్ని తెగిపోతున్నాయి కూడా నెంబర్స్, ఏవి ఇబ్బందికరంగా అయితే లేవు. మన బేసిక్ ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉంటే అన్ని క్వశ్చన్స్ చేసేయచ్చు, చాలా ఫాస్ట్ గా చేయొచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, అదర్వైజ్ ఐ మూవింగ్ ఆన్. Silence will be taken as acceptance. Okay, I'm moving on. Okay, ఇది ఇంకో ఈజీ క్వశ్చన్ చూడండి. ట్రైన్ ఏ రన్నింగ్ at speed of 54 kmph crosses a platform of length of the same as that of the train. ట్రైన్ లెంత్ ఎంతో ప్లాట్ఫామ్ లెంత్ కూడా సేమే. ఇన్ 36 seconds. 36 seconds లో క్రాస్ చేసింది. ఓకే, సో ట్రైన్ బి విచ్ ఇస్ 230 meters long crosses the same platform in 25 seconds and find the speed of train B. ట్రైన్ బి స్పీడ్ ఎంతో తెలియదు. ఓకే, ట్రైన్ ఏ స్పీడ్ చూడండి. స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ ఎంత? 54 kmph.
ఇంటూ 5/18 వేస్తే మీటర్స్ పర్ సెకండ్స్లో వస్తుంది. 18 3s 15 మీటర్స్ పర్ సెకండ్. ఇది స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ. ఈ ట్రైన్ ఏం చేయాలి, ఒక ప్లాట్ఫామ్ సేమ్ లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ని దాటాలి. ఇది ప్లాట్ఫామ్ లెంత్ అనుకోండి, ఇది ట్రైన్ లెంత్ అనుకోండి. ఈ ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ లెంత్ దాటాలంటే ఏం చేయాలి, తన లెంత్ తను దాటాలి ప్లస్ ఈ ప్లాట్ఫామ్ లెంత్ దాటాలి. సో టోటల్ 2x దాటాల్సింది. దాటాల్సిన డిస్టెన్స్ ఎంత, 2x. సో 2x ఈజ్ ద టోటల్ డిస్టెన్స్ టు బి ట్రావెల్డ్. స్పీడ్ ఎంత, 15 మీటర్స్ పర్ సెకండ్. టైం ఎంత తీసుకుంది, 36 సెకండ్స్లో దాటేసింది. 36. సో 2 కొట్టేస్తే 18. ఎంత వచ్చింది, 15 10s 150, 15 8s 120, టోటల్ 270 మీటర్స్. 15 into 18 క్యాలిక్యులేట్ చేస్తాం, 270 మీటర్స్. ట్రైన్ యొక్క లెంత్ ఎంత, 270 మీటర్స్. ఇది లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ. ట్రైన్ బి సంగతి చూడండి, ఇది 230 మీటర్స్ లాంగ్, క్రాసెస్ ద సేమ్ ప్లాట్ఫామ్ ఇన్ 25 సెకండ్స్. ట్రైన్ లెంత్ 270, ప్లాట్ఫామ్ లెంత్ కూడా 270. ఇప్పుడు ఈ 270 మీటర్స్ లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ ని ఇంకొక ట్రైన్, దీని లెంత్ ఎంత, 230 మీటర్స్ లెంత్, ట్రైన్ బి, ఇది క్రాస్ చేయాలి అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, 230 + 270 విచ్ ఈస్ 500. ఈ డిస్టెన్స్ ని ఎంత స్పీడ్ లో తెలియదు, ఎక్స్ అనుకోండి. టైం ఎంత, 25 సెకండ్స్. 25 సెకండ్స్. 25 లో కొట్టేసి ఎంత అయింది, 20. సో ఎక్స్ ఈక్వల్ టు 20 మీటర్స్ పర్ సెకండ్. అంతేనా? కానీ అడిగింది ఏంటి, కిలోమీటర్స్ పర్ అవర్ అడిగాడు. కాబట్టి ఇంటూ 18/5, 20 మీటర్స్ పర్ సెకండ్ ఇంటూ 18/5 వేస్తే 5 4s 4 into 18 ఎంత, 72 kmph. టేక్ ఏ మినిట్, నేను కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తున్నాను, అర్థం కాకపోతే అడగండి. అర్థమైతే క్లియర్ అని చెప్పండి. ఐ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. Moving on. Question number 4 చూడండి. 4 years ago, age of question. 4 years ago, ratio of age of A and B was 3:4. Average of present age of A is to B is to C is 26 years. C is 11 years younger than B. What is the present age of B? That is ఇవన్నీ కూడా. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా, రాసుకోండి ముగ్గురు గురించి, A B C. సో నేను ఎప్పుడు కూడా టుడే లేదా ప్రెజెంట్ అని ఇలా రాసుకుంటాను. రాసుకున్న తర్వాత 4 years ఎగో అన్నాడు కదా, ఐ విల్ రైట్ ఇట్ యాజ్ -4. ఎగో అంటే మైనస్, తర్వాత అయితే ప్లస్ అంటాను. రిలేషన్ ఎక్కడ ఇచ్చాడు, 4 years ఎగో రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి 3:4 అన్నాడు. సో 4 years ఎగో అంటే ఇక్కడ ఉన్నాం కదా, ఏ ఏజ్ 3x అనుకోండి, బి ఏజ్ 4x అనుకోండి. సి గురించి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి సైలెంట్గా ఉండండి, సి గురించి ఏం రాయొద్దు. సో 4 years ఎగో 3x అయితే ఇప్పుడు ఎంత అవుతుంది, ఏ ఏజ్ చెప్పండి, 3x + 4 కదా, 4 ఏళ్ళు గడిచాయి కదా, 4 ఏళ్ళ క్రితం తన ఏజ్ 3x. ఇప్పుడు బి ఏజ్ ఎంత అవుతుంది, 4x + 4, 4 ఏళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇక్కడికి we have added +4. తర్వాత సి ఏజ్ ఎంత తెలియదు, కానీ ఏం చెప్పారు, సి ఈజ్ 11 years younger than బి. బి 4x + 4 కదా, మరి సి ఎంత అవుతుంది, 4x + 4 - 11, అంతే కదా, 11 years చిన్న తనకన్నా. సో 4x ఎంత అయింది, -7 అయినా, -7, 4x -7 అయింది. ఇది సి యొక్క ఏజ్. తర్వాత ఏమి ఇచ్చారు, యావరేజ్ ఆఫ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏబిసి ఇస్ 26. సో ఏబిసి యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత, యావరేజ్ ఏజ్ 26 అంటే 3x + 4 + 4x + 4 + 4x -7 / 3 = 26. సో 3 + 4 ఎంత, 7, 7 + 4 ఎంత, 11, 11x, 4 + 4 ఎంత, 8, 8 - 7 ఎంత, 1 + 1 = 78. 11x = 77, x = 7. x = 7. అడిగింది ఏంటి, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి అంటే ఇది 4 × 7 + 4 which is 32. If it is clear, say clear.
If it is not, shoot your question. Can I move on? Moving on. Another easy question, చూడండి. A man deposits 10% of his salary in PF. He saves 30% of the remaining. He saves 30% of the remaining. Okay. The ratio of his expense on medicine and groceries is 3:4 of the remaining salary after saving. If his expense on medicine was 2,700, find the monthly salary. Dead easy. చూడండి ఎలా సాల్వ్ చేయాలో క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకోండి. స్టార్ట్ విత్ 100%. టోటల్ సాలరీ మనకు తెలియదు కదా, 100% అనుకోండి. అందులో 10% వచ్చేసి పిఎఫ్కి కేటాయించాడు. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 90%. 10% పోయింది కదా, 90% రిమైనింగ్. ఈ రిమైనింగ్ లో 30% అంటే 30% ఆఫ్ 90%. గుర్తుపెట్టుకోండి, 30% ఆఫ్ ద రిమైనింగ్ అన్నాడు అంటే 90% లో మనం 30% వేయాలి. 90% 30% ఎంత? 27 కదా, 27%. 90 into 30 వేయండి, 27% వస్తుంది. ఇది సేవ్ చేస్తున్నాడు. అర్థమైందా? ఈ రిమైనింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ రిమైనింగ్ మీరు చూడలేదు అనుకోండి, 90లోంచి 30 మైనస్ చేసి 60 వేస్తారు. 60 వేయకూడదు. 30% ఆఫ్ ద రిమైనింగ్. రిమైనింగ్ అనేది 90%. ఈ 90లో 30% 27. సో రిమైనింగ్ ఎంత? 63%. ఈ 63% దేనికి వెళ్ళింది? ఎక్స్పెన్సెస్కి వెళ్ళింది. ఈ ఎక్స్పెన్సెస్ వెళ్ళిన దాంట్లో వేటికై ఎక్స్పెన్సెస్? మెడిసిన్కి, గ్రోసరీస్కి. ఏ రేషియోలో అయ్యాయి? 3:4 రేషియోలో అయ్యాయి. మెడిసిన్కి, గ్రోసరీస్కి ఏ రేషియోలో అయ్యాయి? 3:4. అందులో మెడిసిన్ ఇచ్చాడు 2,700 అని. ఇప్పుడు చూడండి, ఈ 63% మీరు ఎన్ని వాటాలు వేయాలి? 7 వాటాలు వేయాలి. 3 + 4 7 వాటాలు వేస్తే ఒక వాటా ఎంత అవుతుంది? ఒక వాటా ఎంత అవుతుంది? 7 9లే కదా, 9%. 7 వాటాలు 63% అయితే ఒక వాటా ఎంత? 9%. మెడిసిన్ ఎన్ని వాటాలు? 3 వాటాలు. 3 వాటాలు అంటే 3 9లు ఎంత? 27%. మెడిసిన్ ఎంత? 27%. ఈ 27% ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 2,700. ఇఫ్ 27% ఈజ్ 2,700, 100% ఈజ్ వాట్? ఇంటూ 100 కదా, 10,000. అర్థమైందా? డౌట్ ఉంటే అడగండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు, నేర్చుకునేటప్పుడు చక్కగా నేర్చుకుంటే చాలా ఈజీగా మనం చేస్తాం. క్వాంట్ స్కోరింగ్ ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా చేయొచ్చు. అయితే మన ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండాలి, క్లారిటీ ఉండాలి సబ్జెక్ట్ పైన. ఎక్కడ కూడా బట్టి కొట్టేసి ఫార్ములాస్ పెట్టుకొని టెన్షన్గా వెళ్ళకూడదు. టెన్షన్ లేకుండా క్లియర్గా కాన్సెప్ట్ ఉంటే ఏ క్వశ్చన్ అయినా ఫాస్ట్గా చేస్తాం. సో ఐఎమ్ మూవింగ్ ఆన్. అనదర్ కామన్ సెన్స్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. ఇది చూడగానే ఏవో ఫార్ములాలు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. సింపుల్ గా క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్, ద ప్రపోర్షన్ ఆఫ్ మిల్క్ బై వెయిట్ ఈ 60%. ఓకే, మిల్క్ ఏమో 60% ఉంది, 40% వాటర్ ఉంది. మిల్క్ 60%. ఇఫ్ ఫ్రమ్ 80 grams ఆఫ్ మిక్చర్ 20 grams ఈస్ టేకెన్ అవుట్. 80 grams మిక్చర్ ఉంది, దీంట్లోంచి 20 grams తీసేశారు, మైనస్ చేశారు. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 60 grams ఉంటుంది. తర్వాత దీనికి ఏం చేశారు? 6 grams ఆఫ్ ప్యూర్ వాటర్ ఈజ్ యాడెడ్. 6 grams ఆఫ్ ప్యూర్ వాటర్ ఈజ్ యాడెడ్. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద న్యూ మిక్చర్. సింపుల్ థింగ్. మీరు ఒకసారి విజువలైజ్ చేసుకుంటే, మనసులో కళ్ళు మూసుకొని మనసులో అనుకోండి, 80 grams మిక్చర్, అందులోంచి 20 grams తీసేశారు. ఒక్కటి ఆలోచించండి, 80 grams మిక్చర్లో మిల్క్ పర్సంటేజ్ ఎంత? 60%. దీంట్లో 20 grams తీసేశారు. ఇప్పుడు ఈ 60 grams లో మిల్క్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? సేమ్ 60% ఉంటుంది. మారుతుందా? మారదు కదా. మీరు ఒకసారి తీసుకోండి, మనకి పాలుడు 5 లీటర్ల పాలు పోసాడు. 5 లీటర్ల పాలలో 80% పాలు ఉన్నాయి, 20% నీళ్ళు ఉన్నాయి. 5 లీటర్ పాలు 1 లీటర్ తీసావు నువ్వు. లీటర్ నీళ్ళు వేరేగా తీయగలుగుతామా మనం? కెన్ వి రిమూవ్ ఓన్లీ మిల్క్ ఆర్ ఓన్లీ వాటర్? కలపగలుగుతాం, తీయలేం కదా.
అర్థమవుతుందా? 5 లీటర్ల మిల్క్లో మిల్క్ వాటర్ కలిపి ఉన్నాయి. 1 లీటర్ తీసాం అనుకోండి, మిగిలిన 4 లీటర్లో కూడా 80% మిల్కే ఉంటుంది, 20% వాటరే ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఆ పాయింట్ అర్థమైందా నేను చెప్తుంది? సో ఈ 60 గ్రామ్స్లో కూడా 60% మిల్క్ ఉంటుంది, 40% వాటర్ ఉంటుంది. ఈ పాయింట్ అర్థమైతే సే ఎస్. తీసినప్పుడు పర్సంటేజ్లు మారవు, కలిపినప్పుడే మారుతాయి. జస్ట్ యూజ్ కామన్ సెన్స్, ఇంకేం లేదు ఇందులో. నేనేమి మిక్సెస్ అండ్ అలిగేషన్స్ మేము ప్రాక్టీస్ చేయలేదు, మాకు రాదు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను సింపుల్ మన కామన్ సెన్స్ అడుగుతున్నాను. 5 లీటర్ల మిల్క్ ఉంది మన దగ్గర, అందులో 80% వాటర్, 80% మిల్క్, 20% వాటర్ అనుకోండి. అందులో లీటర్ తీసాను నేను. లీటర్ ఏం తీసాను? ఓన్లీ మిల్క్ తీయగలనా? తీయలేను కదా. ఓన్లీ వాటర్ తీయగలనా? తీయలేను కదా. ఆ లీటర్ మిక్చర్ తీసాను. మిగిలిన దాంట్లో కూడా 80% చెప్తున్నాం. 80% అంటే అర్థం ఏంటి? 5లో 4 వంతులు, 5 వాటాలు వేస్తే 4 వంతులు మిల్క్, 1 వంతు వాటర్ ఉంటుంది. అందులో ఏమీ మార్పు ఉండదు. అంటే ఇప్పుడు ఈ విషయం మీరు మర్చిపోండి. ఇంకా 80 గ్రాములు ఒరిజినల్ మిక్చర్, కానీ మనకి ఇప్పుడు 20 గ్రాములు తీసాం కదా, 60 గ్రాములు 60%, అది గుర్తుపెట్టుకోండి. సో 60 గ్రామ్స్ 60%. దీనికి ఏం కలిపారు? వాటర్ కలిపారు. ఎన్ని గ్రాములు? 6 గ్రాముల వాటర్ కలిపారు. ఇది వాటర్ని గ్రాముల్లో ఇచ్చాడు మహానుభావుడు. వాటర్లో మిల్క్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది చెప్పండి? 0% కదా. వాటర్లో మిల్క్ పర్సెంటేజ్ ఎంత? 0%. వాటర్లో ఏముంటుంది? వాటర్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది కదా. వాటర్లో ప్యూర్ వాటర్ ఉంటుంది, మిల్క్ ఉండదు. ఇది ఈ రెండు కలిపారు. ఇప్పుడు కలిపిన తర్వాత వచ్చిన దాంట్లో మిల్క్కి వాటర్కి రేషియో ఎంత అని అడిగాడు. మామూలుగా ఏ ఫార్ములా లేకుండా కామన్ సెన్స్ చేసేద్దామా? ఓన్లీ కామన్ సెన్స్, ఇంకేం అక్కర్లేదు. దీంట్లో మిల్క్ ఎంత ఉందో చూడండి. 60% ఆఫ్ 60 ఎంత? 36 గ్రామ్స్ మిల్క్. దీంట్లో మిల్క్ ఏమైనా ఉందా? లేదు కదా, ఇదంతా వాటరే కదా. కొత్త మిక్చర్లో ఈ రెండు కలిపేసాం మనం, రెండింటిని కలిపేసాం. కొత్త మిక్చర్లో మిల్క్ ఎంత ఉంది? 36 గ్రామ్స్ ఉంది. మొత్తం ఎంత? 60 గ్రాములు ప్లస్ 6 గ్రాములు, మొత్తం 66 గ్రాములు. 66 గ్రాముల్లో 36 గ్రాములు మిల్క్. మరి మిగిలింది ఎంత చెప్పండి? ఇది మిల్క్, మిగిలింది ఎంత? 30 గ్రాములు. ఆ 30 గ్రాములు ఏం అవ్వాలి? వాటర్ అవ్వాలి. 36/30 అంటే అర్థం ఏంటి? 6/5. ఫార్ములాస్ ఏం వాడకుండా మామూలు కామన్ సెన్స్ తో చేశాం. అర్థం కాకపోతే అడగండి. అర్థమైంది అందరికి? 60 గ్రాముల మిల్క్, 60 గ్రాముల మిక్చర్, అందులో 60% మిల్క్ ఉంది, మిగిలిన 40% వాటర్ ఉంది. దానికి 6 గ్రాముల వాటర్ కలిపారు. వాటర్లో మిల్క్ పర్సెంటేజ్ ఎంత? 0%. సో ఓవరాల్ గా మిల్క్ టు వాటర్ అడిగాడు కదా, మిల్క్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఒరిజినల్ గా 60 గ్రాములు 60% మిల్క్ అంటే ఎంత? 36 గ్రాములు. కొత్త దాంట్లో మిల్క్ లేదు, సో 0 గ్రామ్స్. సో టోటల్ మిల్క్ ఎంత మిక్చర్ లో? 36 గ్రాములు. మొత్తం మిక్చర్ ఎంత? 66 గ్రాములు. 66 గ్రాములు 36 గ్రాములు తీసేస్తే మిగిలిన ఎంత? 30 గ్రాములు. ఆ మిగిలింది ఏంటి? వాటర్. మిల్క్ బై వాటర్ 36/30 ఆర్ 6/5. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. Oh, easy question. 3 partners P, Q and R invested their amounts in the ratio 2:5:7. At the end of 6 months, P added some more amount, ento telidu, such that his investment becomes equal to half of sum of Q and R's initial investment. If at the end of the year, Q's share in profit is 425, then find the total profit. పార్ట్నర్షిప్ క్వశ్చన్ ఒకసారి ఆలోచించండి. మీకు మామూలుగా ఈ క్వశ్చన్ పక్కన పెట్టేసి కామన్ సెన్స్ తో మామూలుగా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏ అండ్ బి పార్ట్నర్స్ అనుకోండి. ఏ అండ్ బి పార్ట్నర్స్. ఏ 100 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, బి 200 రూపాయలు పెట్టుబడి పెట్టాడు అనుకోండి. ఇద్దరు 1 year పాటు బిజినెస్ చేశారు. 1 year పాటు బిజినెస్ చేశాక 30 రూపాయలు లాభం వచ్చింది అనుకోండి. ఈ 30 రూపాయల్లో ఏకి ఎంత ఇవ్వాలి, బికి ఎంత ఇవ్వాలి? వాళ్ళు పెట్టుబడులు ఏ రేషియోలో పెడితే అదే రేషియోలో పంచాలి కదా. పెట్టుబడి 1:2 రేషియో కాబట్టి దీన్ని కూడా ఏకేమో 10 రూపాయలు, బీకేమో 20 రూపాయలు అలాగే పంచుతాం కదా మనం. అవునా కదా? సే ఎస్ ఆర్ నో. పెట్టుబడి ఎలా పెడతామో వడ్డీని, ప్రాఫిట్ని అలాగే పంచుకుంటాం. సిమిలర్ గా ఇంకో కేసు తీసుకోండి. ఏ అండ్ బి ఇద్దరు 100 రూపాయలు పెట్టారు అనుకోండి. కానీ ఏ ఒక 1 year బిజినెస్ లో ఉన్నాడు,
బి ఏమో 2 years బిజినెస్ లో ఉన్నాడు. మొత్తం అయిన తర్వాత ఏ పని చేసింది 1 year, తర్వాత పని చేయాల, ఇన్వెస్ట్మెంట్ ఉంది కానీ మనిషి పని చేయలేదు. బి వచ్చేసి 2 years లో, అంటే ఈ 1 year తర్వాత తను 1 year పెట్టుబడి పెట్టాడు, తను 2 years పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు కూడా మళ్ళీ 330 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కూడా మళ్ళీ 1:2 రేషియోనే చేయాలి, 10-20. ఎందుకంటే తను ఎక్కువ టైం ఉన్నాడు కానీ తనకి ఎక్కువ ఇవ్వాలి, తక్కువ టైం ఉన్నాడు కాబట్టి తక్కువ ఇవ్వాలి. సో బేసిక్ గా మన ప్రాఫిట్లు అనేవి చూసుకోండి దేనికి ప్రపోర్షనల్ గా ఉన్నాయి, టైంకి మరియు ఇన్వెస్ట్మెంట్ కి. అందుకని మనం ఏం చేయాలి? టైం ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లై చేసేసుకోవాలి. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంత టైం పెట్టారు. సో రెండు ఇంపార్టెంట్. ఎక్కువ టైం పెట్టేవాడికి ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాడికి ఎక్కువ ఇవ్వాలి. అలాగే తక్కువ టైం పెట్టేవాడికి తక్కువ ఇవ్వాలి, తక్కువ ఇన్వెస్ట్ చేసేవాడికి తక్కువ ఇవ్వాలి. సో ఈ లాజిక్ మీరు మైండ్ లో పెట్టుకుంటే PQR ఇనిషియల్ గా ఎంత 2x 5x 7x అనుకుంటాం. అనుకున్న తర్వాత 6 months తర్వాత, ఆఫ్టర్ 6 months 2x కి కొంత యాడ్ చేశారు, సమ్ మోర్ అమౌంట్ అని చెప్పాడు కదా, ఎంత అనేది తెలియదు. ఏం రాశాడు? సచ్ దట్ హిస్ ఇన్వెస్ట్మెంట్ బికమ్స్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సమ్ ఆఫ్ Q&R. Q&R కలిపితే ఎంత? 12x. దాంట్లో హాఫ్ ఎంత? 6x. 6x అయ్యేలాగా కొంత కలిపాడు. అంటే ఎంత కలిపినట్టు? 4x కలిపినట్టు. అంతేనా? అయిపోయింది. అక్కడ నుంచి ఇంకో 6 months, ఎందుకంటే 1 year తర్వాత కదా క్యాల్కులేషన్ చేస్తున్నారు. అప్పుడు చిట్ట చివరిగా క్యూకి వచ్చిన షేర్ 425 అన్నాడు. ఇప్పుడు మనం ఈక్వేషన్ రాయాలంటే ఏం రాస్తాం చెప్పండి? పి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఫస్ట్ 6 months కి 2x, తర్వాత 6 months కి 6x. అవునా కదా? సే ఎస్ ఆర్ నో. ఇది పిది. క్యూకి వచ్చేసరికి 5x ఇంటూ 12 months. 5x ఇంటూ 12 months. 1 year అంటే 12 months కదా, మంత్స్ లో వేస్తున్నాను. ఇది క్యూ. ఆర్కి వచ్చేసరికి 7x ఇంటూ 12. ఇది ఆర్. 7x ఇంటూ 12 ఆర్. ఇప్పుడు ఇది అరేంజ్ చేస్తున్నాను మన స్పేస్ కోసం. రిమైనింగ్ మీరు వెంటనే చేస్తారు. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాడు? క్యూ ఏమో 425 అన్నాడు, 5x ఇంటూ 12 ఏమో 425 అంట. అడిగింది ఏంటి? టోటల్ ప్రాఫిట్. ఈ మూడు కలిపితే ఎంత అవుతుందో అని అడుగుతున్నాడు. కలపండి ఒకసారి, ఫటాఫట కలిపేసేయండి. ఎంత? 12x ప్లస్ 36x 48x, అది ప్లస్ ఇదేమో 60x, ఇదేమో 84x, ఇదంతా 60x. 60x 425 అయితే ఇదంతా ఏంది? కలిపి చెప్పండి ఒకసారి. కలపండి, ఎంత వచ్చింది చెప్పండి. 48 84 48 ఎంత? 192. సో 425 ఇంటూ 192/60. కరెక్ట్ గానే వేసామా, తప్పు వేసామా ఎక్కడైనా? చూడండి ఒకసారి. 2x ప్లస్ 36x 48x, ఇదేమో 60x, ఇదేమో 7x ఇంటూ 12 84x. 60 యాడ్ చేయాలి సార్, డబల్ 60 యాడ్ చేయాలి సార్. ఇంకా చేశాను కదా, 2 times వచ్చింది సార్. ఇక్కడ వచ్చింది క్యూకి 12 ఇంటూ 5x ఇక్కడ 2 times యాడ్ చేశానా? చేశానా? చెయ్యాలి. క్యాల్కులేట్ చేయి శ్రీహిత, ఎంత వచ్చింది చెప్పు. 12 5s 12 1s 12 6 4 85s. ఎక్కడో తప్పు చేసాం అబ్బా క్యాల్కులేషన్. ఎక్కడ తప్పు చేశానో చూడండి. ఇందుకు పెద్ద అమౌంట్ వస్తుంది బాగా. ఎక్కడో తప్పు చేశాను చూడండి.
సరిపోయింది. 16 5ల 80, 16 8లు ఎంత, 16 8s ఎంత, 128. 128 + 8 136, 1360. అంతా సరిపోయింది. ఊరికే కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఈజీ క్వశ్చన్ అది. క్యాల్కులేషన్లో స్లో అయిపోయాం, అంత తప్పు చేసామేమో అనుకుని స్లో అయిపోయాం. మెథడ్ అంతా కరెక్టే, క్యాల్కులేషన్ అంతా కరెక్టే. 60x 425 అయితే 192x ఎంత అవుతుంది? మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా చేస్తాం, చూసేయండి ఎందుకు అలా. PQR ఒరిజినల్గా 2x 5x 7x, 6 months తర్వాత ఏమైంది? అసలు మీరు ఇంకా చెప్పాలంటే ఏమీ ఆలోచించకుండా 6 months తర్వాత ఏంది? ఈజ్ ఇన్వెస్ట్మెంట్ బికమ్స్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సమ్ ఆఫ్ Q&R అన్నాడు కదా. Q&R సమ్ ఎంత? 12x. 12xలో హాఫ్ ఎంత? 6x. 6 months తర్వాత 6x అయింది. 4x కలిపాడు, ఎంత కలిపాడు మనకెందుకు? అందులో సగం అయింది అన్నాడు కదా. 6 months తర్వాత 6x అయింది. వీళ్ళు మాత్రం అలా 5x కింద ఉండిపోయింది. సో మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ 6 monthsకి P ఇన్వెస్ట్మెంట్ ఏమో 2x, నెక్స్ట్ 6 monthsకి 6x. సో టోటల్గా 12 + 36 48x P యొక్క ఇన్వెస్ట్మెంట్. Q వచ్చేసి 5x × 12, ఇదంతా 60x. ఇది Q. ఇది 7x × 12, ఇది వచ్చేసి 84x. ఇదేమో R. సో బేసికల్గా మనం ఇంకోటి కూడా చూడొచ్చు. ఇక్కడ మూడిట్లోని 12s క్యాన్సిల్ చేసి కూడా చేయొచ్చు. మూడిట్లోని 12s క్యాన్సిల్ చేసేస్తే మీకు ఎంత అవుతుంది? అలా కూడా మీరు చేసుకోవచ్చు. మూడిట్లోనూ అలా కూడా చేయొచ్చు. మామూలుగా బండగా చేయాలన్నా చేయొచ్చు. 3 కలిపి 192x. సో వాడు 60x ఏమో 425 అన్నాడు. 192x ఎంత అని అడిగాడు. ఎంత అవుతుంది? × 192/60. క్యాలిక్యులేట్ చేస్తే 1360. Okay, so I'm moving on to the next question. A shopkeeper marks up the price of LED 60% above its cost price and gives 3 successive discounts of 12.5%, D% and 25%. If shopkeeper made a loss of 16% on LED, find the second discount allowed by shop. Second discount అంటే D. సో నేను ఎప్పుడు మీకు ఇందాకే చెప్పాను, పర్సంటేజెస్ కనిపించినప్పుడు ఐ విల్ కన్వర్ట్ దమ్ ఇంటూ ఫ్రాక్షన్స్. 60%కి ఫ్రాక్షన్ ఏంటి? 3/5. 1.5%కి ఫ్రాక్షన్ ఏంటి? 1/8. ఇవి స్టాండర్డ్ ఫ్రాక్షన్స్, మనకు గుర్తుండిపోవాలి. ఇది పెద్ద కష్టమేమీ కాదు. 25%కి 1/4 మీకు తెలిసిందే. 25% 1/4 కదా. 12 1/5 అంటే అర్థం ఏంటి? 25లో సగం, 1/4లో సగం ఎంత? 1/8. 20% అంటే 1/5. సో 60% ఎంత అవుతుంది? 3/5. స్టాండర్డ్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ కూడా. సో కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే 60% మార్కప్ చేశారు. మార్కప్ చేయడం అంటే అర్థం ఏంటి? పెంచడం. 5కి 3 పెరిగింది. 60% అంటే అర్థం ఏంటి? 5 మీద 3 పెరిగింది అని అర్థం. అంటే మొత్తం ఎంత అయింది? 8 అయింది. 8/5 పెరిగింది కదా. డినామినేటర్ న్యూమరేటర్ కలిపి వేసేసండి. × 8/5 × D%. ఈ సెకండ్ తెలియదు కదా, కాల్ ఇట్ D అని వదిలేయండి. ఇంకేం వద్దు, D అని వదిలేయండి. థర్డ్ది 25%. సారీ, ఇది పెంచడం, మార్కప్ చేయడం అయిపోయింది. పెంచడం మనకి ఫ్రాక్షన్స్ లో పెంచడం తగ్గించడం చూసుకోండి ఒకసారి. మామూలుగా చెప్తాను. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుకి 50% పెంచాలి అనుకోండి. 50, వినండి ఒకసారి, 50% 100కి 50. దాన్ని ఫ్రాక్షన్ లో రాస్తే 1/2 అంటే 2 మీద 1. తెలుగులో అనుకోండి, 2 మీద 1 పెరిగింది అంటే ఒరిజినల్ 2 అయితే దానికి 1 పెరిగి అది 3 అయ్యింది అని అర్థం. అర్థమైందా? ఒరిజినల్ 2 అనుకోండి, అందులో 1 పెరిగి 3 అయింది. 2ని దేంతో మల్టిప్లై చేస్తే 3 అవుతుంది? సారీ, 2 అవుతుంది, 3 అవుతుంది. 3/2 తోనే కదా. ఇది ఒరిజినల్ అయితే దీని మీద 1 పెరిగింది, ఫైనల్ 3 అయింది. అర్థమైందా? అది రావాలంటే 3/2తో మనం మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ 3. సో ఎప్పుడైనా సరే పెరిగింది అంటే డినామినేటర్కి అది కలపండి. 5 8 అయ్యింది, 5 8 అయ్యింది. అలాగే 12 1/2 అంటే అర్థం ఏంటి? 1/8 పెరిగింది కదా, తగ్గిందా? తగ్గింది అంటే 7/8. 8 మీద 1 తగ్గింది, తగ్గితే 7 కదా.
7/8 ఇంటూ డి మనకు తెలియదు 25% అంటే 1/4 4 మీద ఒకటి తగ్గాలి 3/4 దిస్ ఈజ్ ఈక్వల్ టు అతనికి వచ్చిన లాస్ ఎంత 16%. 100లో 16% తీస్తే ఎంత 84. ఫైనల్ ఫిగర్ ఎంత 84. 8 కొట్టేసేయండి 4 5s 20 20 100/20 అంటే 5 7 12s 3 4s. సో డి ఈక్వల్ టు ఎంత 4/5. 4/5 అంటే అర్థం ఏంటి 5 కాస్త 4 అయింది అంటే 1 తగ్గింది 1/5. 1/5 అంటే 20%. ఇది ఎవరికైనా అర్థం కాకపోతే రిపీట్ చేస్తాను. ఈ పైన రాసిందంతా మన బేసిక్స్ ఫండమెంటల్స్ అవి. ఇవి తెలిస్తే ఇక్కడ మీకు తెలుసో తెలియదని మళ్ళీ రాశాను. నేను ఎగ్జామ్ లో చేసి ఇది ఏమీ చేయను, పై రాసింది ఏది చేయను, డైరెక్ట్ గా ఈ స్టెప్ వస్తుంది. ఒకే స్టెప్ సింగిల్ స్టెప్ లో అయిపోతుంది. జస్ట్ వన్ స్టెప్, నో నీడ్ టు రిమెంబర్ ఎనీ స్టఫ్. సింగిల్ స్టెప్ లో సాల్వ్ చేసేయచ్చు. 4/5 మీకు ఫ్రాక్షన్ వచ్చింది, ఎందుకంటే అన్ని ఫ్రాక్షన్స్ అనుకున్నాం కదా, మనం అడిగింది పర్సంటేజెస్ లో, మనం ఫ్రాక్షన్స్ లో రాసుకున్నాం కాబట్టి డి కూడా మనకి ఫ్రాక్షన్ వచ్చింది. 4/5 అనగానే మనకి ఏం అర్థం కావాలి, 5 కాస్త 4 అయ్యింది అంటే 5లో ఒక భాగం తగ్గింది, 5లో 1 1/5 తగ్గింది కాబట్టి 20% డిస్కౌంట్ ఇచ్చింది. 1/5 అంటే అంత 20% కదా, ఇంటూ 100 వేస్తే పర్సంటేజ్ వచ్చేస్తుంది. కెన్ ఐ మూవ్ ఆన్? ఇస్ ఇట్ క్లియర్? రిపీట్ చేయాలా? ఫండమెంటల్స్ లేని వాళ్ళు వరీ అవ్వక్కర్లేదు. పర్సంటేజెస్ క్లాసెస్ నాకు చూడండి, యాప్లో ఉంటుంది. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. ఈ ఫండమెంటల్స్ అన్నీ కూడా ఉంటాయి. అవి ఉంటే ఈ సాల్వ్ చేయడం అనేది కేక్ వాక్, ఫటాఫట్ అయిపోతుంది. So moving on to the final question of the day. Speed of a boat in still water is 12 kilometers. Still water lo boat speed anta 12 kmph. Speed of the stream emo x kmph. Stream speed x kmph. In traveling 270 kilometers upstream, if in traveling 270 kilometers upstream, boat takes 66 2/3%. 66 2/3% అంటే ఏం గుర్తు రావాలి మనకి? 2/3. Fraction is 2/3. More time than traveling 270 kilometers downstream, then find the value of x. సింపుల్ అబ్బా. డౌన్ స్ట్రీమ్ ఎప్పుడు చేసినా సరే మనకి ఏమవుతుంది, స్పీడ్స్ యాడప్ అవుతాయి. బోట్ స్పీడ్ స్ట్రీమ్ స్పీడ్ కలుస్తాయి. అప్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు బోట్ స్పీడ్ కి స్ట్రీమ్ స్పీడ్ ఆపోజిట్ వస్తుంది. ఓకే, అప్ స్ట్రీమ్ లో B-S, డౌన్ స్ట్రీమ్ లో B+S. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే డౌన్ స్ట్రీమ్ లో స్పీడ్ ఎక్కువ, అప్ స్ట్రీమ్ లో స్పీడ్ తక్కువ. డౌన్ స్ట్రీమ్ లో స్పీడ్ ఎక్కువ కాబట్టి టైం తక్కువ, అప్ స్ట్రీమ్ లో స్పీడ్ తక్కువ కాబట్టి టైం ఎక్కువ అవుతుంది. వాడు అదే చెప్పాడు, 270 kilometers ట్రావెల్ చేయాలి. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంతా B-S కదా, అంటే 12 - x. అప్ స్ట్రీమ్కి ఎక్కువ టైం పడుతుందా తక్కువ టైం పడుతుందా? ఎక్కువ టైం పడుతుంది. ఎంత ఎక్కువ? 66 2/3%, అంటే 2/3 ఎక్కువ. 2/3 ఎక్కువ అంటే అర్థం ఏంటి? 3 మీద 2 ఎక్కువ, సో 5/3 ఇంటూ డౌన్ స్ట్రీమ్ టైం. డౌన్ స్ట్రీమ్ ఎంత? డిస్టెన్స్ సేమ్ 270, స్పీడ్ ఎంత? 12 + x. దట్స్ ఇట్. 270 క్యాన్సిల్ చేసేయండి, ఈ రెండు అటు వెళ్తాయి. 36 + 3x ఈక్వల్ టు 60 - 5x. సో 8x ఈక్వల్ టు 24, x ఈక్వల్ టు 3 kmph. అంతే, అయిపోయింది.